శంకర్ గారు, మీరు చాలా ఏండ్లుగా వేద ప్రచారం చేస్తున్నారు, అలాగే యోగా కూడా నేర్పిస్తున్నారు. అయితే వేద ప్రచారంలో మీకు ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి? మీరు ఎదుర్కొంటున్న అంటే ఇక్కడ వాతావరణంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఈ గ్రామంలో హిందూపురం పరిసర ప్రాంతాల్లో పౌరాణిక ప్రచారం అధికంగా ఉంది. కాబట్టి వేద ప్రచారం జరిగేది కాస్త ఇదవుతుంది. ఈ పౌరాణిక ప్రచారం వల్ల వేద ప్రచారం కాస్త సన్నగిలింది. అయితే హంగు ఆర్భాటము వ్యయ ప్రయాసాలకు అలవాటు పడిన మనుషులు సరళ పద్ధతి అయినటువంటి వేదోక్త మార్గానికి అలవాటు పడడానికి పౌరాణిక బ్రాహ్మణులు చాలా అడ్డుగా ఉన్నారు. ఆ పౌరాణిక బ్రాహ్మణుల చేతనే వేద ప్రచారం ఆగుతుంది. వాళ్ళ ప్రచారం కోసం వేదం మంచిది, వేదమే వేదం అని చెప్తుంటారు తప్పితే వేదం గురించి వాళ్ళు ఏం చెప్పట్లేదు. వాళ్ళకి తెలియదు. వేదం గురించి వేదం అనే శబ్దాన్ని ఉపయోగించుకొని మిగతా పౌరాణికం కలిపి ఇదే వేదం అని చెప్తున్నారు. అలాగన్నమాట. అదే చిన్నప్పటి నుంచి నీళ్ల పాలు తాగిన వాడికి చిక్కడి పాలు ఏంటో తెలియదు. అలాగైపోయింది. వేరే కార్యక్రమం వస్తాను క్లాసా? కాబట్టి అంటే ఇంకా చెప్తూ మీరు 20 ఏళ్ల నుంచి చెప్తున్నారు అనుకుంటా. 20 ఏళ్ళు చెప్తున్నాము. అంటే ఒక 100 మంది దాకా ప్రచారం అయితే జరిగింది. అయితే మనము చెప్పేది 10% అయితే పౌరాణికలు చెప్పేది 90% ఉంటుంది. కట్టుకథలు 10 నిమిషాలు కేటాయిస్తారు, వాళ్ళతో 90 నిమిషాలు కేటాయిస్తారు. ఆ ప్రకారంగా ఏదో కొన్ని సందర్భాల్లో మన దగ్గర ఉన్నంత మాత్రం వేదం ప్రచారం వేదం ఎస్ అనే చెప్తారు. ఏ రోటికి ఆ పాట అయిపోతేనే ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండరు కదా. అలాగా పౌరాణిక ప్రభావం అధికంగా. అంటే వీళ్ళు సరే చెప్తుంటే వింటున్నారు, స్వాధ్యాయం చేయరా? అస్సలు స్వాధ్యాయమే చేయరు. ఎందుకంటే జడపూజారాధకులు కాబట్టి, ఒక గుంజు కట్టినటువంటి ఎద్దు లాంటి వాళ్ళు కాబట్టి, ఆ ఎద్దు విప్పిన తర్వాత అనుకుంటుంది అది గళ్ళకు గంతలు కట్టింటారు, పొద్దుస్తమాన్ని తిరిగి ఉంటుంది, అది గళ్ళకు గంతలు 100 కిలోమీటర్లు తిరిగాను అనుకుంటుంది, అది అయితే అక్కడే ఉంటుంది. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళు. అంటే మనం ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళు స్వాధ్యాయం చేయనంత వరకు బల్బు వెలగదు. అది 100% కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ వింటారు, ఇంటికి పోగానే దులిపేసుకుంటారు. వాళ్లకు వింటేనే పుణ్యం వస్తుంది అనేటటువంటి ఒక భావనలో వింటేనే పుణ్యం వస్తుంది. ఏం చెప్పి గురువులు ఎవరో వచ్చింది భలే బాగా చెప్పి ఏం చెప్పరా భలే బాగా చెప్పి బాబా ఏం చెప్పరా అంటారు. ఏం చెప్పరా వాళ్ళకి తెలియదు. అలా మునిగిపోయేసి మాకు పుణ్యం వస్తుంది అనే భావన తప్పితే వేరే ఇంకేం లేదు. అయితే ఇప్పుడు యోగా కోసం వచ్చేవాళ్ళు ఆరోగ్యం కోసం వస్తున్నారా, నిజంగా యోగా సాధన కోసమా? మొట్టమొదటిగా వాళ్ళు వచ్చేది ఆరోగ్యం. ప్రాబ్లం ఉంటేనే ఎంటర్ అవుతారు, ప్రాబ్లం లేకపోతే ఎంటర్ కాదు. సో వాళ్ళకి కొద్ది కొద్దిగా వేదాన్ని కొద్దిగా వేద జ్ఞానాన్ని కొద్దిగా పంచుతున్నాం. మళ్ళీ అధికంగా పంచితే రారు. డైరెక్ట్ చెప్పకూడదు, ఇండైరెక్ట్గా ఇలా చెప్తూ ఒకటి ఖండన చేసుకుంటూ, మండనం ఎక్కువ ఉంటుంది ఖండన కన్నా, ఇలా చేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ సమాజంలో మనం దొంగల మధ్య బతకాలంటే కష్టం కదా. కాబట్టి మనం కూడా కాస్త దొంగ వేషం వేసుకోవాల్సి వస్తుంది. అలా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు యోగా ఆరోగ్యం బాగా అయిపోయాక యోగా మానేస్తున్నారా? కొంతమంది మానేస్తున్నారు, కొంతమంది కంటిన్యూస్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ సహాయంతో వాళ్ళు కొంతమంది ఇలా చేస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యం ఉన్నప్పుడే ఆరోగ్యం కాపాడుకోవాలనేటటువంటి ఒక దృక్పథం చెప్పే విషయాన్ని వాళ్ళు దాన్ని కంటిన్యూషన్ చేస్తున్నారు. ఇప్పుడు యోగా కానీ వేద ప్రచారంతో కానీ మాంసాహారం అనేసిన వాళ్ళు ఉన్నారా? 100% ఉన్నారు. అంటే కొంతకాలమా ఎప్పటికీ మానేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక అతను కంటిన్యూషన్ వస్తున్నాడు, రెడ్డి మాంసం మధ్యం అంతా ఇచ్చేసేవాడు. బట్ అన్నీ వదిలేసేసి అన్నీ సలక్షణంగా ఆవిడైపోయినాడు. నాకు ఇంకా మంచి రోడ్డు దొరికింది. దాదాపు 11 సార్లు తిరుపతికి నడుచుకొని పోయినాడు. అయితే నాకు ఏమీ దొరకలేదు, ఇంత మాత్రం దొరికింది నాకు, ఇది ఇంక వదలు నేను అనేటటువంటి ఒక దృక్పథంతో ఉన్నాను. సంతోషం, మంచి ఉపలబ్ధి. సో ఇన్నేళ్ళుగా నేను సాధ్యం ఒక్కరిని అలా తయారు చేయగలిగినాను. చాలామంది విషయాలు తెలుసు. ఇక్కడ మంత్ర ఫ్యాక్టరీ అని చెప్పేసి సుమారు ఒక 4-5 ఏళ్ళు యజ్ఞం జరిగింది. కొన్ని అనివార్య కారణాలలో ఆగిపోయింది. ప్రతి ఆదివారం మాత్రం అక్కడ యజ్ఞం ప్రచారం చేసేవాళ్ళము. ఇంకా సత్యనారాయణపేటలో వెంకటేష్ గారు ఉన్నారు, వాళ్ళు రోజు యజ్ఞం చేస్తున్నారు. వివేకానంద యోగ సెంటర్ ఉంది, వాళ్ళు కూడా మన తరఫు నుంచి మనం నేర్పించిన వాళ్ళు చేస్తున్నారు. డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు అని చెప్పేసి వాళ్ళు కూడా కేసు లేని టైంలో ప్రతి వారానికి కనీసం 3-4 సార్లు యజ్ఞం చేస్తారు. వాళ్ళు యజ్ఞం చేస్తారు. ఇప్పుడు మన వైదిక సాహిత్యం ఎవరైనా కొనుక్కుంటున్నారా? యజ్ఞం చేసేది వేరే కొనుక్కుంటారా ఎవరైనా? పుస్తకాలు కొంతమంది కొంటారు, కొంతమంది కొనలేకపోతారు. తక్కువే. అంటే ఇప్పుడు చదివే అలవాటే తగ్గిపోయింది కదా. అలవాటు చాలా తగ్గిపోయింది. ఎంతసేపు ఉన్న సెల్ యూట్యూబ్
ఇదే తప్పించి విషయ పరిజ్ఞానం కానీ సత్యం తెలుసుకోవాలనేటువంటి ఒక జిజ్ఞాస, ఒక సంకల్పము లోపించింది అనమాట. టైం పాస్ ఏదో ఒకటి పాస్ అయిపోయింది మొత్తం. పాశ్చాత్య వాళ్ళు మన సంస్కృతి తీసుకొని వాళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేసి మన వాళ్ళు ఈ విధంగా తయారవుతున్నారు. కానీ మీరు మాత్రం చాలా ఉత్సాహంగా సంతోషంగా దూసుకొని పోతున్నారు. అసలైంది ఇది అర్థమైంది కాబట్టి సత్యం గ్రహించడము, అసత్యం చదివి ఎల్లవేళ మేము సిద్ధంగా ఉన్నాము. దయానంద వారి యొక్క ఉపదేశం గ్రంథమైనటువంటి సత్యాత్మకం చదివిన తర్వాత మాలో ఈ విజ్ఞానం దయానంద సరస్వతి గారు లేకపోతే మేము గొర్రెలుగా బతికేవాళ్ళం అని కూడా నేను చెప్పగలను. సత్యాత్మక దయానంద సరస్వతి గారు లేకపోతే సమాజము కొన్నంతో విషయమారం కాదు, మొత్తం గొర్రెలు. దయానంద సరస్వతి చిట్ట చివరి మహర్షులు వారు. ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవము, ఆయన చేసినటువంటి సామాజిక దృక్పథము, ఆయన చేసిన స్వతంత్ర పోరాటము, ఆయన చేసినటువంటి బ్యాక్ టు వేదాలకు మళ్ళీతేనే మీకు ముక్తి మోక్షం వస్తుంది, భగవంతుని. అసలు మానవ జన్మ ఎందుకు వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం సఫలీకృతం చేసుకోవాలంటే ఒక్క వేద మార్గం తప్ప అన్య మార్గం శరణం నాస్తి అన్నారు. అందులో అష్టాంగ యోగం తప్ప భగవద్ దర్శనం చేసుకొని ఏ మార్గము. ఇప్పుడు చాలా మటుకు యోగా అంటే కాళ్ళు చేతులు కదిలించడమే యోగా అయిపోయింది కదండి అని ప్రచారం చేస్తున్నారు. అయితే యోగా అంటే అదొక్కటే, అంటే పెద్ద కోటీశ్వరుడు పోయేసి రూపాయి అప్పుగా తీసుకోవడం లాంటిది. కేవలం నాకు ఆరోగ్యం కోసమే అని యోగాకి జాయిన్ అయినవాళ్ళు, అంతలోనే వాళ్ళు అలా ఉండేవాళ్ళు. పెద్ద కోటీశ్వరుని పోయిన తర్వాత ఆయన ₹1,00,000 ఎడం చేత్తో పారేసి అట్లా అందరు పోయేసి ఓ ₹5 ₹2 అప్పు తీసుకునే అట్లాంటి వాళ్ళు. నా ఉద్దేశం సముద్రం దగ్గరికి వెళ్ళి చెంచా నీళ్లు తాగినట్టు లేదా నేను కూడా స్పూన్ నీళ్లు వేసిన సముద్రంలోకి అన్నట్టు. మీరు ఇంకా ముందు ఇంకా విస్తృతంగా ప్రచారం జరగాలని మేము కోరుకుంటున్నామండి. ఓం నమస్తే.